డీటెయిల్స్ చూద్దాం. మెదక్ అల్లర్లపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన బండి మెదక్లోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అశాంతి నెలకొల్పేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులకు సూచించారు. అమాయకులపై అక్రమ కేసులు పెట్టవద్దని కూడా ఆదేశించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. కాగా జంతువధ, గోవుల తరలింపు విషయంలో శనివారం రాత్రి మెదక్ పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన వారికి గాయాలయ్యాయి. దీంతో మెదక్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలో భాగంగా మెదక్లో భారీగా పోలీసులు మోహరించారు. అల్లర్ల నేపథ్యంలో బీజేపీ ఇవాళ మెదక్ బంద్కు పిలుపునిచ్చింది. ప్రస్తుతం మెదక్ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దింపారు. మెదక్ అల్లర్లపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన బండి మెదక్లోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అశాంతిని నెలకొల్పేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులకు సూచించారు. అమాయకులపై అక్రమ కేసులు పెట్టొద్దని కూడా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. జంతువధ, గోవుల తరలింపు విషయంలో శనివారం రాత్రి మెదక్ పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. మెదక్ అల్లర్లపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన బండి మెదక్లోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అశాంతిని నెలకొల్పేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులకు సూచించారు. అమాయకులపై అక్రమ కేసులు పెట్టొద్దని కూడా ఆదేశించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. జంతువధ, గోవుల తరలింపు విషయంలో శనివారం రాత్రి మెదక్ పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఓ వర్గానికి చెందిన వారికి గాయాలయ్యాయి. దీంతో మెదక్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలో భాగంగా మెదక్లో భారీగా పోలీసులు మోహరించారు. అల్లర్ల నేపథ్యంలో బీజేపీ ఇవాళ మెదక్ బంద్కు పిలుపునిచ్చింది. ప్రస్తుతం మెదక్ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దింపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి, మెదక్లో జరిగిన అల్లర్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బండి సంజయ్ కొద్దిసేపటి క్రితమే ఒక మీడియాకి సంబంధించి ఒక లెటర్ విడుదల చేశారు, ప్రకటన విడుదల చేశారు. దాంట్లో ఏం చెప్పారంటే, మొత్తానికి మెదక్ ఘటనకు సంబంధించి పోలీసులు ఉన్నతాధికారులకు ఫోన్ చేశాను. నేను ఆ ఘటనకు సంబంధించి పూర్వపరాలు అన్ని అడిగి తెలుసుకున్నాను. ముఖ్యంగా ఆ సమాజంలో అశాంతి నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు పోలీసులు ఎందుకు ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో వాళ్ళ పక్షాన్ని ఎందుకున్నారు, బాధితుల పక్షాన కదా ఉండాలి. పైగా బాధితుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అమాయకులను ఇబ్బంది పెట్టే చర్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలా చేస్తే ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. లా అండ్ ఆర్డర్ కు సంబంధించి ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళ మీదనే కేసులు పెడుతున్న సంఘటన ఉంది. మెదక్ ఇష్యూ అనేది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. అది శాంతి భద్రతలకు సంబంధించిన విషయం కాబట్టి ఈ శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఎవరో ఒకరికి కొమ్ము కాయడం అనేది ఖచ్చితంగా తప్పే. ఇది నిష్పక్షపాతంగా జరగాలి. అండ్ కేంద్రానికి సంబంధించి కూడా మేము ఎప్పటికప్పుడు ఈ విషయం గురించి ఆరా తీస్తున్నాము. అండ్ పోలీసుల వైఖరి మీద కూడా చాలా అనుమానాలు అయితే వస్తున్నాయి. పోలీసులు అలా వ్యవహరించకూడదు. నేను పోలీసులకు ఆల్రెడీ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కేంద్ర హోంశాఖ నుంచి. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితుల పక్షాన్ని నిలవండి, బాధితుల మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అక్రమ కేసులు వాటి మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. దాని మీద ఒక పటిష్టమైన రిపోర్ట్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు ఎందుకు, ఏ కారణంగా ఈ పెద్ద ఇష్యూ జరిగిందనే దాని అయితే బండి సంజయ్ ఆరా తీసినట్టుగా పోలీసులతో మాట్లాడినట్టుగా ఆయన ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు.
చూడాలి. ఓవరాల్ గా ఇటు మరి కేంద్ర హోంశాఖ కూడా కలుగజేస్తుంది కాబట్టి ఎలాంటి టర్న్ తీసుకుంటుంది సంఘటన. రైట్, థ్యాంక్ యూ స్వప్న.